భద్రాద్రి జిల్లాలోని మొక్కల రాజశేఖర్ స్థాపించిన హెర్బల్ గార్డెన్ను హరితమిత్ర అవార్డు గ్రహీత దైద వెంకన్న సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం సింగరేణిలో పిటారుగా ఉద్యోగం చేస్తూ బైకుకు గ్రీన్ మోటార్ వెహికల్ పేరు పెట్టి వినూతన కార్యక్రమాలు చేస్తున్న కొట్టూరు నూర్వి రాజశేఖర్ అలియాస్ మొక్కల రాజశేఖర్ను అభినందించారు. ప్లాస్టిక్ బొకేలు వద్దు, పచ్చని మొక్కలే ముద్దు అనే నినాదాన్ని ప్రారంభించి అతిథులకు బొకేల బదులు మొక్కలతో శుభాకాంక్షలు తెలిపే కార్యక్రమాన్ని చేపట్టి ప్రకృతి దీక్ష చేస్తున్నారని అన్నారు. వీరి సేవలను గుర్తించి మొన్న జరిగిన 26 జనవరి వేడుకల్లో కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ అవార్డును ఇచ్చారని తెలిపారు. ఇలాంటి వారిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని సేవ చేయాలని అన్నారు. నా పేరు కొట్టూరు నూర్వి రాజశేఖరు. మొక్కల రాజశేఖర్ అంటారండి. మాది భద్రాద్రి కొత్తగూడెం. నేను ప్రపంచ పర్యావరణ పరిరక్షణ కొరకు వినూత్నంగా ప్లాస్టిక్ బొకేలు వద్దు, పచ్చని మొక్కలు ముద్దు అనే నినాదాన్ని 2016లో స్టార్ట్ చేసి ప్రముఖులకి శుభాకాంక్షలు తెలిపేటప్పుడు పచ్చని మొక్కలు ఇస్తున్నానండి బొకేల బదులు. అదేవిధంగా ప్రకృతి అర్ధీక్ష అనే కార్యక్రమాన్ని చేపట్టారండి. ప్రతిరోజు పూల మొక్కలు నాటుకుంటూ కొన్ని ఏరియాల మరి ప్రకృతి ఆక్సిజన్ ఇచ్చే చెట్లను నాటుకుంటూ ఈరోజు అతను చేయడం జరుగుతుంది. మరి మనం కూడా రాబోయే భావితరాల కోసం మరి ఇలాంటి వారిని ఆదర్శంగా తీసుకొని మనం కూడా ఒక రోజుకు మీరు ఏం చేయని అవసరం లేదు, ఒక మొక్క నాటిన మనం ఈరోజు రాబోయే భావితరాలకు స్వచ్ఛమైన ఆరోగ్యాన్ని అందించిన వాళ్ళం. అదేవిధంగా మా నినాదం ఏంటంటే మీ పిల్లలకు ఆస్తులు ఇవ్వడం కంటే ఒక స్వచ్ఛమైన ఆక్సిజన్ ఇచ్చినట్టయితే వాళ్ళు పరిజ్ఞానాన్ని అంటే ఆరోగ్యంగా ఉండి సంపూర్ణంగా వాళ్ళు రాబోయే ఆరోగ్యంగా ఉంటారు. మనం ఎన్ని లక్షలు ఇచ్చినా కోట్లు ఇచ్చినా వాళ్ళ అనారోగ్యం పాలైతే అవి వ్యర్థమవుతుంది. కాబట్టి మీరు రాబోయే భావితరాలకు స్వచ్ఛమైన వనాలు అందించాలంటే మీరు కూడా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కోరుకుంటూ మరి రాజశేఖర్ అన్నకు ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ కంగ్రాట్స్ అన్న. మీ యొక్క సేవలను గుర్తించి మరి ఈరోజు మొన్న 26 జనవరి రోజు కూడా ఉత్తమ సేవ అవార్డు ఇవ్వడం జరిగింది. అన్నకు కూడా కృతజ్ఞత తెలుపుకుంటూ మీరు కూడా మీ పిల్లల కోసం కానీ మనం చిన్నపిల్లల్ని ఏ విధంగా అయితే పెంచుతామో ఆ విధంగానే మొక్కలు పెంచి చేయాల్సిందిగా మేము మనవి చేస్తున్నాం. మీరు ఎప్పుడైనా కొత్తగూడెంకి వస్తే ఇక్కడ ఒక 500 మొక్కలతో సహా మీకు ఆయుర్వేద మొక్కలు కనిపిస్తాయి. ఆ మొక్క కూడా ఏ విధంగా పనిచేస్తుందో బోర్డు పెట్టడం జరిగింది. మరి ఆ బోర్డు పెట్టడం అంటే మామూలు విషయం కాదు. ఒక జాబ్ చేసుకుంటూ దానిలో ఒక వచ్చిన ఇన్కమ్ను కూడా ఈ సమాజం కోసం ప్రకృతి కోసం చేస్తున్న రాజశేఖర్ను కూడా ప్రతి ఒక్కరు అభినందించి ముందుకు సాగాలని కోరుకుంటున్నాం.